ఈరోజు మన రెసిపీ సాంబార్ రైస్ ఆమ్లెట్ అండి. అది కూడా కుక్కర్ సాంబార్ రైస్ చేస్తున్నాం. సో దానికోసం ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక కప్పు బియ్యం సోనా మసూరి. యాక్చువల్లీ ఒక కప్పు రైస్కి సగం కప్పు కందిపప్పు వేసుకుంటే సరిపోతుంది, బట్ నేనే ఎక్కువ కందిపప్పు వేస్తున్నాను. ఒక కప్పు రైస్కి ఒక కప్పు కందిపప్పు వేస్తున్నాను, మంచి ప్రోటీన్ ఉంటుంది అని. దీన్ని మనం ఒక 2 times వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. పప్పు బియ్యం రెండు కడిగి పెట్టేసుకున్నాను. అండ్ సాంబార్కి కావాల్సినవన్నీ నేను కట్ చేసుకున్నాను. ఇందులో మీరు ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో 1-2 లేకపోయినా కూడా పర్వాలేదు. సో డైరెక్ట్గా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుందాం. ఇందులో కాస్త నూనె వేసాను. నూనె కాస్త వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, కాస్త జీలకర్ర, అలాగే క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ 2 చిన్న ఉల్లిపాయలు వేసాను, పచ్చిమిర్చి, క్యారెట్, ఇంకా ఏం వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసేయండి. సొరకాయ, దొండకాయ, ములక్కాయ, బెండకాయ. జస్ట్ నూనెలో కాస్త వేగనివ్వండి. కరివేపాకు వేసేయండి, కాస్త పసుపు. సింపుల్ ప్రాసెస్, మార్నింగ్ బాక్స్కి చేయడానికి చాలా ఈజీ ప్రాసెస్ ఇది. లంచ్ బాక్స్ రెసిపీ. వేడిగా ఉన్నప్పుడు బాగుంటుంది, చల్లగా అయిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. పసుపు వేసి కాస్త వేగిన తర్వాత ఇందులో టమాటాలు వేసేయండి. ఈ కప్పుతో మనం ఒక కప్పు రైస్, ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాం కదా. సో కప్పుకి 3 గ్లాసుల చొప్పున నేను 6 కప్పుల నీళ్ళు వేసేసాను. కొంచెం ఇవి బాగా మరగాలి. కొద్దిగా కారం వేద్దాం, కొంచెమే. అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఇలా నీళ్లు వేడే సైడ్కి కొంచెం మరుగుతూ ఉన్నాయి కదా, ఇలా మరుగుతూ ఉన్నప్పుడే ఇందులో కడిగి పెట్టుకున్న కందిపప్పు, సోనా మసూరి రైస్ వేసేసుకోండి. వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత విజిల్ పెట్టేసి 3 విజిల్ రానిద్దాం. అండ్ కొంచెం చిన్న మంటలో మనం విజిల్ రానివ్వాలండి, ఎందుకంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసాము కదా మనం. సాంబార్ రైస్ కొంచెం పల్చగా ఉంటుంది కాబట్టి చిన్న మంటలో కుక్ చేస్తే వాటర్ బయటికి రాకుండా ఉంటుంది. కొంచెం వాటర్ బయటకు వచ్చినా కూడా ఏం పర్లేదు. 3 విజిల్లు వచ్చాయి, కుక్కర్ ప్రెషర్ కూడా పోయింది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. రైస్ మంచిగా ఉడికిపోయింది, పప్పు కూడా ఉడికింది. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. ఇందులో మనం చింతపండు గుజ్జు వేసుకుందాం. చింతపండు గుజ్జు వేసుకొని ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో సాంబార్ పొడి వేసేసుకోవాలి. మీ ఇంట్లో ఏ సాంబార్ పొడి ఉంటే ఆ సాంబార్ పొడి ఒక 1 స్పూన్ వేసేసి మిక్స్ చేసేసుకోండి. ఇంకొక 2 minutes ఉడకనిద్దాం. అద్దరిపోయే సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. ఇక్కడ ఇది ఒక 2 minutes ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల సైడ్కి మనం ఆమ్లెట్ చేసేసుకుందాం. సో ప్యాన్ పెట్టేసాను పొయ్యి మీద. ఒక 2 eggs బీట్ చేసుకుందాం. ఎగ్స్ తినకపోతే కనుక మీరు చక్కగా ఏమంటారు, అప్పడాలు, వడియాలు, గుమ్మడి వడియాలు, ఆ కాంబినేషన్ బాగుంటుంది. జస్ట్ 2 ఇలా బీట్ చేసేసి కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ప్యాన్ మంచిగా వేడవ్వాలి. ఆమ్లెట్ వేసేటప్పుడు ఎప్పుడు వేడిగా ఉండాలి. దీనిపైన కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, అంతే. సింపుల్ ఆమ్లెట్.
వన్ సైడ్ ఆమ్లెట్ మంచి కుక్ అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవడం. అంతే, ఇక్కడ ఆమ్లెట్ రెడీ అయిపోయింది, సాంబార్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసేసుకున్నాం. సాంబార్ రైస్ని చాలామంది ఇష్టపడతారండి. సాంబార్ వండి మళ్ళీ రైస్ చేసి రెండింటిని మిక్స్ చేసే ప్రాసెస్ కూడా ఆల్రెడీ మనం మన షోలో చేసాము. బట్ ఇది ఇంకా ఈజీ అనమాట. ఇప్పుడు మనం మార్నింగ్ అంతా బిజీగా ఉంటాం. పిల్లలకి బాక్స్ చేసి ఇవ్వాలి, పెద్దవాళ్ళకి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాక్స్ చేసి ఇవ్వాలి. ఇలాంటి సింపుల్ ప్రాసెస్ అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది అని ఇలా చూపించాను. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్ రైస్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా నెయ్యి వేసిస్తే కనుక సూపర్గా ఉంటుంది. సాంబార్ రైస్తో పాటు అద్దిరిపోయే ఆమ్లెట్. సింపుల్ ప్రాసెస్ ఫాలో అయిపోండి. మీరు ఒకవేళ ఎగ్ తినకపోతే కనుక పక్కన అప్పడాలతో సూపర్గా ఉంటుంది. అందులోనూ కొత్త ఆవకాయ ఉంది కాబట్టి దాంతోపాటు కూడా కాంబినేషన్ బాగుంటుంది. ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుద్దాం. బాయ్.